మాది యలమంచి నియోజకవర్గం అండి, ఊరిమడక విలేజ్. నేను జనసేన పార్టీలో 2014 నుంచి కష్టపడి పనిచేశాను. దాని తర్వాత నియోజకవర్గంలోని సమస్యల మీద వైసీపీ గవర్నమెంట్లో అనేక అక్రమాలకు పాల్పడితే దాని మీద నేను ఆర్టీ యాక్ట్ ద్వారాగా నేను లోకాయుక్త కోర్టులో నెక్స్ట్ అలాగా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఫిర్యాదు చేస్తూ ఉండడం వల్ల నా మీద అక్రమ కేసులు బనాయించి చేయడం వల్ల నా మీద అక్రమంగా కేసు పెట్టారు. కాబట్టి కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి నా మీద పూర్తి ఎంక్వైరీ చేసి నా అక్రమ కేసు తొలగిస్తారని వచ్చాను. ఆ నమ్మకంతో వచ్చాను. గతంలో కూడా కళ్యాణ్ గారిని కలిశాను. నేను ఇదివరకు ఒక వేరే సమస్య మీద ఆయన నన్ను చాలా మర్యాదగా ఉంచి చాలా చూశారు. మరి అదే నమ్మకంతో చేస్తారని నమ్మకంతో నా మీద వైసీపీ గవర్నమెంట్లో ఒకే నెలలో నా మీద ఒక 5 కేసులు బనాయించారు. నేను వాళ్ళు చేసిన అక్రమాలు నేను ఎదురిస్తానని దాని మీద కలెక్టర్కి తర్వాత డీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. అనేకమైన కంప్లైంట్లు. ఈ కంప్లైంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి మొత్తం అంతా. మొన్న లోకాయుక్త కోర్టు కూడా వెళ్ళాను 23వ తారీఖుని కర్నూలు. దీని మీద వైసీపీ గవర్నమెంట్లో అక్రమంగా బనాయించారు కాబట్టి ఆ కేసులన్నీ తీయించాలని కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చాను. వాళ్ళు చేసే అక్రమాలకి నేను ఫైట్ చేస్తున్నాను. మరి వాళ్ళకి నష్టం జరుగుతుంది అక్కడ. అందు గురించి నా మీద అక్రమంగా బనాయించారు. ఎటువంటి నాకు అసలు వివరాలు అడగకుండా కానీ కేసులు బుక్ చేశారు. ఇప్పుడు కూడా దాని విషయం మీద మేము వచ్చాము. ఖచ్చితంగా చేస్తారని నమ్మకంతో వచ్చాను. మరి వైజాగ్ నుంచి వచ్చామంటే నమ్మకంతో మరి చేస్తారని వస్తారు కదండి. గతంలో నేను కళ్యాణ్ గారి దగ్గరికి మాట్లాడాను, నా దగ్గర ఉంచారు. ఆ విషయంగా నాకే కాదు అందరికీ కూడా ఈ సంస్థల మీద 80% కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. కాబట్టి ఆ నమ్మకంతో నేను వచ్చానండి. ఇప్పుడు ఇదివరకు చూస్తే ఇప్పుడు వైజాగ్లో ఉన్న కొన్ని ఏరియాలో మన్యం ప్రజలు ఉంది కదండి, అక్కడ కూడా రోడ్లు కూడా చాలా బాగా ఇస్తారని అంటున్నారు. రోడ్లు కూడా చాలా బాగున్నాయి, అన్ని విధాలు కూడా బాగున్నాయి. కళ్యాణ్ గారు తెలుసుకుంటే చేయగలని ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది. ఆ నమ్మకంతో వచ్చాం. ఖచ్చితంగా చేస్తారని ఉన్నాను. నా మీద అక్రమ కేసులు పెట్టారు కాబట్టి కళ్యాణ్ గారికి నన్ను కూడా తెలుసు కాబట్టి యలమంచి నియోజకవర్గంలో ఒక కీలకమైన పాత్ర వహించాను. కాబట్టి సర్పంచ్ అభ్యర్థి గారు పోటీ చేశాను నేను గతంలో 2019లో. అదే నమ్మకంతో నేను ఈరోజు చేస్తారని నమ్మకంతో వచ్చాను. ఖచ్చితంగా చేస్తారు. కలలేదు, ఇప్పుడు వెయిటింగ్ చేస్తున్నాను వెయిటింగ్ హాల్లో. ఖచ్చితంగా చేస్తారు ఆ నమ్మకంతో వచ్చాను. డెఫినెట్గా నేను కళ్యాణ్ గారితో నేను ప్రజారాజ్యం నుంచి నేను ఉన్న వ్యక్తిను. అందులో ఇప్పుడు జనసేన 2014 నుంచి యలమంచి నియోజకవర్గంలో ఏకైక వ్యక్తిని నేను. నా పేరు కిరణ్. నియోజకవర్గంలో కాదు మన జిల్లాలో కూడా నాకు తెలుసు. నాతో పాటు ఇంకో సమస్య కూడా తీసుకొచ్చాను వేరే వాళ్ళు కూడా. ఆ సమస్య కూడా తీర్చేద్దామని నమ్మకంతో వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ.